అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. సంక్రాంతి 3 రోజుల సంబరాల్లో ఫస్ట్ది భోగి అండి. తర్వాత సంక్రాంతి పెద్దల పండుగ, మూడవది కనుమ. కనుమనే కానుకల కనుమగా చాలా అబ్బురంగా ఈ పండుగని చేసుకుంటాం. మా ఊర్లో ఉన్నటువంటి గ్రామదేవతకి ముర్రాటలను సమర్పించుకోవటం, అలాగే ఈ కనుమ రోజునే గోపూజను చేసుకోవడం చాలా అలవాటు. అలా ఆ గోపూజను చేసుకున్న తర్వాత పొలంలోకి అందరూ ఎడ్ల బండితో వెళ్ళి అక్కడ పొంగలిని వండుకొని తినటం, ఈ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఈ సంవత్సరం అయితే కనుమ సంబరాలు అనేవి మంగళవారం వచ్చాయి కదండి. మేము ఏటా సంక్రాంతి అప్పుడు మంగళవారం ఏ రోజు పడితే ఆ రోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా ఊరి అసిరి తల్లికి ఇలా ముర్రాటల్ని ఇచ్చుకుంటామండి. ఎందుకంటే ఆడపిల్లలందరూ వస్తారు కాబట్టి, ఆవిడ మా ఊరి ఆడపిల్ల కాబట్టి ఆవిడకి పసుపు కుంకాలని అలాగే చీరని కూడా ఆవిడకి పెట్టేసుకొని ఆవిడకి ప్రసాదంగా చక్కగా జావని చేస్తామండి. అదే మనం బెల్లము, కొత్త బియ్యం, బెల్లముతో వేసేసి చేస్తారనమాట. ఇందులో నెయ్యి అసలు ఏమి వేయరండి, కొద్దిగా కొబ్బరిని మాత్రం వేస్తారనమాట. అలా జావను వండేసి అలాగే కొంచెం అట్లను తీపట్లను కూడా చేస్తామన్నమాట. తీపి అట్లు చేసేసుకొని వాటిని వడపప్పు, పానకం వీటన్నిటితో కలిపి ప్రసాదంగా నివేదన చేస్తామన్నమాట. ఇదిగోండి, అమ్మ అయితే అన్నిటికీ ఏర్పాట్లు చేసేసారు. చక్కగా పూజని ఇంటి దగ్గర పూర్తి చేసేసుకొని ఇంకా గుడికి, అదేనండి అమ్మవారి స్థలానికి వెళ్ళడానికి అందరం కూడా సిద్ధమయ్యామన్నమాట. అమ్మవారికి ఎక్కువగా ధూపం అనేది చాలా ఇష్టమండి. అలా ధూపాన్ని అమ్మవారికి సమర్పించుకొని దీపధూపాలతో నైవేద్యాలతో ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇంక వెళ్ళడానికి గొండి అందరం కలిసి ముర్రాట్లను పట్టుకొని ముత్తైదువులందరం కూడా బయలుదేరాం. ఎక్కువగా ఆడపిల్లలు అండి, అందరం కూడా అందరి ఇళ్ళల్లో కూడా ఆడపిల్లలు ఇలా ఈ ముర్రాట బిందెల్ని ఎత్తుకొని తలపైకి ఇంకా బయలుదేరతారనమాట. ఇదిగో చూడండి, మేమందరం కూడా సిద్ధమైపోయాం అన్నమాట వెళ్ళడానికి. ఇంకా వెళ్తా ఉంటే ఇంకా ఎంతమంది మధ్యలో ఏడవుతారో కూడా తెలియదనమాట. ఆల్రెడీ తెల్లవారుజాము నుంచే అమ్మవారి దగ్గర ముర్రాటల్ని సమర్పించుకోవడం అనేది మొదలైపోయింది. మేము కూడా ఇదిగోండి రెడీ అయ్యి బయలుదేరామన్నమాట. మనం చేసుకునే ఏ పూజలో అయినా సరే ఒక అంతరార్థం అనేది ఉంటుందండి. మనకి అమ్మవారికి ముర్రాట్లను ఎందుకు సమర్పించుకుంటామంటే ఆవిడ ఊరిని కాపాడే గ్రామదేవత. నా చిన్నప్పటి రోజుల్లోన ఆవిడని ఏమనేవారంటే మనకి ఇంటికి వైద్యురాలు ఆవిడ అనేవారు. అప్పుడు ఏంటో అనేది అర్థమయ్యేది కాదు. తాతయ్య చెప్పేవారనమాట. వేప అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. చూడండి, అమ్మవారికి వేప కొమ్మల్ని పసుపు ముద్దని కలిపేసి ఆ నీళ్ళనే ఆవిడికి మనము తీసుకెళ్తాం ముర్రాటుగా. ఆ పసుపు నీళ్ళు ఆ వేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కదా మనకి, అలా ఆవిడికి తీసుకొని వెళ్తారు. వేపలోను అలాగే పసుపులో కూడా మనకి చాలా రకాలైనటువంటి యాంటీబయాటిక్ తత్వాలు అనేవి ఉంటాయన్నమాట. అవి మన శరీరానికి చర్మ వ్యాధుల నుంచి కాపాడడమే కాకుండా చాలా అనారోగ్యాల నుంచి మనకి దూరం చేస్తాయి కూడా. ఇవాళ రేపు ఆ వేప మూడికలు ఉంటాయి కదా, చిగుళ్ళ నుంచి తీసేసి ఆకులను తీసేస్తే ఆ మూడికలు ఉంటాయి కదా, అవి కూడా కాస్త పొడిగా చేసేసుకొని ఎండలో ఎండబెట్టుకొని పొడిగా చేసేసుకొని దంచేసుకొని కొంతమంది షుగర్ పేషెంట్స్ కూడా ఆ వేప పొడిని తింటున్నారనమాట ఇవాళ రోజుల్లో. అంటే చూడండి, అప్పటి రోజులైతే చక్కగా వేప పుల్లతో దంతాలను శుద్ధి చేసుకునేవారు. అంటే మనం బ్రష్ చేస్తున్నాం కదా, ఒకప్పుడు అలా చేసుకునేవారు. అంటే వాళ్ళకి అప్పటి నుంచే దేనిని ఎలా వాడుకోవాలి, వాళ్ళు మనలాగా అంత చదువుకోలేదు, మనకున్నటువంటి నాలెడ్జ్ లేదు, అంత ఎక్స్పాండ్ కూడా అప్పుడు లేదు నెట్వర్క్ అనేది. కానీ ఇప్పుడున్న కంటే అప్పుడు వాళ్ళు అన్నీ అంతలా ఆలోచించి ప్రకృతిలో మమేకమైపోయి అన్నీ చేసేవాళ్ళు కాబట్టే వాళ్ళకి అంత ఆరోగ్యం అనేది వచ్చేదండి. నేనైతే అలాగే అనుకుంటానన్నమాట. ఇదిగో చూడండి, అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి చూడండి అందరూ పూజలు అనేవి చేసేస్తున్నారనమాట. మేము కూడా పూజని మొదలుపెట్టాం. ముందుగా ముర్రాట్లను తీసుకొచ్చేసి 3 సార్లు రౌండ్లు కొట్టేసి 3 సార్లు తిరగాలి కదండి అమ్మవారి చుట్టూ. తిరిగేసి ఇంకా ఆవిడికి పసుపు నీళ్ళను వేసేసి అలాగే ఆవిడ కోసం తెచ్చిన వేపాకులను కూడా అక్కడ వేసేసి ఇంకా ఆవిడకి ప్రసాదాన్ని పెట్టేసి
అలాగే మేము తెచ్చిన చీరను కూడా చెట్టు పైన వేస్తామండి. ఎందుకంటే చెట్టు పైన వేస్తే ఆవిడ కట్టుకుంటుంది, ఆవిడ తాకుతుంది అనే ఒక భావనతోటి అనమాట. ఇలా చీరల్ని చక్కగా చెట్టు పైన వేసేసి దానికి పసుపు కుంకుమ బొట్లను అద్దేసి వేసేసి ఆ తర్వాత ఆ చీరల్ని ఇంటి ఆడపిల్లలు ఎక్కువగా కట్టుకుంటారండి. ఆ చీరల్ని ఎక్కువగా మ్యాక్సిమం అలా వాళ్ళే కట్టుకుంటారనమాట. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా అంటారండి. మేము అసిరితల్లికి మొర్రాటలు సమర్పించామంటారు, కొన్ని దగ్గరలో అయితే అమ్మోరు పూజలు అంటారు. అలాగే మనకి హైదరాబాద్లో ఎక్కువగా తెలంగాణలో వినిపించేది ఏంటంటే బోనాలు అమ్మవారికి సమర్పించుకోవటం బోనాల పండుగ అని అంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా చేస్తారనమాట. మాకైతే సంక్రాంతి అప్పుడైతే చాలా విశేషంగా అమ్మవారి పూజలు చేస్తారు. అలాగే దసరాకి కూడా చాలా విశేషంగా అమ్మవారి పూజలు అనమాట చేస్తారు. ఇలా అందరి పలకరింపుల మధ్య ముచ్చట్ల మధ్య ఇలా ఎంతో సరదాగా సంతోషంగా అందరం కలిసి ఒక దగ్గరగా చేరుకొని ఈ అమ్మవారికి ముర్రాట్లనైతే సమర్పించేసుకున్నామండి. ఆ తర్వాత ఇంటికి బయలుదేరే ముందు కాస్త కొన్ని ఫొటోస్కి అయితే పోజెస్ అయితే ఇచ్చామండి. ఇచ్చేసి ఇంకా అలా ఇంటికి బయలుదేరాం. ఎందుకంటే గోపూజకి టైం అయిపోతుంది కదా, ఇంకా గోపూజకి వెళ్ళాలని తొందరగా అక్కడ పూర్తి చేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇదిగోండి మేము వచ్చేసరికి ఆవు దూడ రెండు తీసుకొచ్చేసి రెడీగా ఉంచారండి పూజ కోసం. ఇంకా ఎవరెవరైతే పూజలో పాల్గొంటున్నామో వాళ్ళందరం కలిసి అక్కడికి చేరుకొని ఇంకా ఆవుకి దూడకి రెండిటికి కూడా చక్కగా పాదాలని కడిగేసి పసుపుని రాయడం మొదలుపెట్టామన్నమాట. ఎందుకంటే మనం శుభసూచకం కదా పసుపు, పసుపుని రాసేసి చక్కగా బొట్టును పెట్టేసి ఇంకా ఆ గోవుని పూజకి రెడీ చేస్తాం అనమాట ఫస్ట్. అందుకోసమనే పంతులు గారు వచ్చారు. పంతులు గారి మంత్రోచ్చారణలతో ఇంకా ఆవుకి దూడకి రెండిటికి కలిపి చక్కగా పసుపును రాసేసి కుంకుమను అద్ది పూజకి ఏర్పాట్లయితే మొదలుపెట్టాం. మన హిందూ సంప్రదాయం ప్రకారంగా గోమాతకు ఉన్నటువంటి స్థానం అనేది చాలా ఉన్నతమైనది. ఎందుకంటే అంతటి పవిత్రమైనది గోమాత. ఎందుకంటే క్షీరసాగర మదనంలో మనకి ఉద్భవించిందే గోమాత. అలాంటి విశేషమైన తల్లిని ఎందుకంటే చక్కగా పచ్చని గడ్డిని మేసి ఆ తర్వాత ఎంతో అమృతాన్ని కురిపించే పాలను స్వచ్ఛంగా మనకిస్తుంది. ఆ పాలతో పసిబిడ్డలు పారాడే పాపలు కూడా పెద్దవాళ్ళు అవుతారనమాట. అలాంటి గోమాతను పూజించడం అనేది మన సౌభాగ్యం అండి. ఇప్పుడు కిందని అలాగే పంపించండి. కిందని అరే శ్రీకృష్ణ చేపట్టి నాగన్యాకేశవాయ నమ, నారాయణాయ నమ, మాధవాయ నమ. హస్తో వృక్షాలయ ఈశ్వరరావు వచ్చాడా? ఆజమ్యాకే చేపడి ఈశ్వరరావు. ఆజమ్యాకేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. శంకర మధ్యమ అస్మదాచార్య వృందాం వందే గురు పరంపరాం శ్రీ గురు సర్వకారణ భూతా శక్తి శ్రీ మహాగణాధిపతే నమ, శ్రీ మహాసరస్వతే నమ, శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆజమ్యాకేశవాయ స్వాహ. ఇందులోనే ఓం సుముఖాయ నమ, ఓం ఏకదంతాయ నమ, ఓం కపిలాయ నమ, ఓం గజకర్ణకాయ నమ, లంబోదరాయ నమ, ఓం వికటాయ నమ, విఘ్నరాజాయ నమ, దోమకేతవే నమ, గణాధ్యక్షాయ నమ, బాలచంద్రాయ నమ, గజాననాయ నమ, వక్రతుండాయ నమ, సోర్భకర్ణాయ నమ, హేరంబాయ నమ, స్కందపూర్వజాయ నమ, సర్వసిద్ధి ప్రదాయకాయ నమ. ఇలా అందరితో చక్కగా మొదటిగా ఆచమనం చేయించి ఆ తర్వాత మనం ఏ పూజ చేసినా సరే మొదటగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం కదా, అలా అందరితో కూడా స్వామివారికి గణపతికి చక్కగా పూజను చేయించారు, అష్టోత్తరం చేయించారనమాట. విశాలాక్షి నామదేశ్య, గౌతమ్ నామదేశ్య, రాహుల్ నామదేశ్య, లక్ష్మీ నామదేశ్య, శ్రీదేవి నామదేశ్య, తస్య సహకుటుంబస్య, కాత్యాయని గోత్రోద్భవస్య, రమణమ్మ నామదేశ్య, సాయి కృష్ణ నామదేశ్య, సహకుటుంబస్య. అందరి గోత్రనామాలతో చక్కగా పూజను మొదలుపెట్టారండి. ఇలా అందరి గోత్రనామాలని చదవడం అయిన తర్వాత అందరి పేర్లతో చదవడం అయిపోయిన తర్వాత ఇంకా పూజని మొదలుపెట్టారండి. అంటే మనకి ఎందుకు గోపూజని చేస్తారు
అసలు గోవుకి ముఖభాగం కంటే వెనుక భాగానికే ఎందుకు పూజ అనేది చేస్తారు, ఆ ఇతివృత్తాంతం అంతా కూడా ఇంకొకసారి ప్రతి సంవత్సరం చెప్తారు. కానీ తెలియని వాళ్ళకి, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే వాళ్ళకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ ఆ కథని చెప్పుకుంటూ వచ్చారనమాట. పరమశివుడు తన ఆదిని అనంతాన్ని చూడటానికి బ్రహ్మని పైభాగానికి, అలాగే విష్ణువు కింద భాగాన్ని చూడడానికి ఇద్దరిని పంపిస్తాడనమాట. విష్ణుమూర్తి వారు కింద భాగం వరకు వెళ్ళలేక మధ్యలోనే వచ్చేసి, నేను చూడలేకపోయాను, కింద భాగం ఎంతవరకు ఉందో నేను చూడలేకపోయాను స్వామి అని చెప్పేసి పక్కగా నిచ్చుంటే, బ్రహ్మ మాత్రం తన పై వరకు వెళ్ళానని అబద్ధం చెప్పేసి, నేను పై వరకు వెళ్ళాను, పైభాగాన్ని చూసుకొని వచ్చాను అంటే పాతాళం నుంచి ఆకాశం వరకు వ్యాప్తి చెంది ఉండే శివలింగాన్ని, శివరూపాన్ని నేను పైనున్న రూపాన్ని నేను చూసుకొని వచ్చాను లింగాకారాన్ని అని చెప్పేసి అబద్ధం చెప్తాడనమాట. ఆయనకి సాక్షిగా మొగలి పువ్వుని అలాగే గోమాతను కూడా తెచ్చుకుంటాడనమాట. గోమాతకి అడుగుతాడు, నేను చూశానని నువ్వు సాక్షి చెప్పు అనేసి అడిగితే, గోమాత చూశాను కదా అన్న విషయాన్ని ముందు తన బుర్రతో ఇలా ఊపేసి వెళ్ళారు అని చూశారని చెప్పేసి, తోక భాగంతో చూడలేదన్నట్టుగా ఇలా తోకను ఊపేసి చూడలేదన్నట్టుగా చెప్తుంది. కాబట్టి ముఖ భాగానికి ఉన్న ప్రాముఖ్యత కంటే వెనుక భాగం నిజం చెప్పింది కాబట్టి తోక ఊపి, అందుకోసమని గోమాతకి వెనుక భాగం అనేది అత్యంత పవిత్రమైనదిగా ఆ వెనుక భాగాన్ని పూజ చేస్తామని, మొగలి పువ్వు అబద్ధం చెప్పింది కాబట్టి పూజకి పనికిరాదు ఆ మొగలి పువ్వు అని చెప్పేయడం వలన, ఇంకా మొగలి పువ్వుని చూడండి, మనం ఎవరం కూడా పూజల కోసం వాడం మొగలి పువ్వుని, కేవలం అలంకారంగా మాత్రమే ఇంకెక్కడైనా పెట్టుకుంటాం. మనకి తలలో అలంకారానికి మాత్రమే మొగలి పువ్వుని పెట్టుకుంటాం. ఎంత సువాసన వచ్చిందైనా ఏమైనా సరే భగవంత్ అర్పితం అయితే మాత్రం ఆ మొగలి పువ్వు కాదు. ఆ విశేషాలన్నింటినీ చక్కగా చెప్పుకుంటూ వచ్చారనమాట ఇంకొకసారి. అంతేకాకుండా గోపూజను ఎందుకు చేయాలి, గోశాలలకు అప్పుడప్పుడు వెళ్ళి వాటికి పశుగ్రాసాలు అవన్నీ కూడా కొంచెం దానం అనేది చెయ్యాలి. అలాగే మనం చేస్తున్నటువంటి దాన ధర్మాల్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణాలను కూడా చాలా రకాలుగా వివరించారనమాట. గణపతికి అరటపలకి నీళ్ళు తిప్పు, సత్యం వర్తి అని ప్రశ్నించాము. సత్యం గణపతికి అరటపలకి నీళ్ళు తిప్పురా, సత్యం వర్తి హచ్చిష్కాల కదలీఫల అడపెట్టి మహానివేదన మేము ఐశ్వర్యం కదా. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య మరొక నిమిషం అష్టోభం పాదం శుద్ధాన్ని శుద్ధాన్ని మీ తాంబూలాడతామి ఆకు చెక్కి పక్కన చేయవే మీ ఆవిడ చేయవే మనం తాంబూలాడతామి తాంబూలం సమర్పయామి. సుదేహిమే పుత్రాన్ పౌత్రాన్ పుత్ర పౌత్రాంశ దేహిమే గణనాయిక. చూసారా, మంత్రంలోనే ఉన్నాయి. ఆయు అంటే ఆయుష్ మంచిది ఇవ్వు, ఆరోగ్యం ఆరోగ్యం ఇవ్వకూడదు. ఆయుర్దేశి యశోదేహి యశస్సుతో మంచి అంటే మంచి వర్చస్తో ఉన్న ఆరోగ్యం ఇవ్వాలి, ఆయుష్ ఇవ్వాలి అని కోరుకున్నాం. యశోదేహి స్త్రీయం అంటే డబ్బులు ఉండాలి కదా, ఇవన్నీ ఉండి మంచి తేజస్సు ఉండి ఆరోగ్యం ఉన్న డబ్బులు లేకపోతే ఇబ్బంది కదా. ఆయుర్దేశోదేహి స్త్రీయం సౌఖ్యంచ సుఖ సంతోషంతో ఇప్పుడు తోతోగుతూ ఉండాలి. ఆయుర్దేహోదేహి స్త్రీయం సౌఖ్యం దేహమే. పుత్రాన్ అంటే నేను శిరసాగుండి ఆ పళ్ళెం ఒకటి ఎత్తి పట్టుకుని దించండి. యజ్ఞ దేవా తాని నిర్మాణ దేహనాకం మహేంద్ర పూర్వే సాధ్యాసం దేవా గణపతి యథాస్థాన బుద్ధివాస్యామి. పూజ చేసిన అక్షతల్ని అందరికీ వేసి ఆశీర్వదించి ఆ తర్వాత గోమాతకి పూజన చేయడం కోసం అన్ని రకాలుగా అన్నీ సిద్ధం చేపించారు. అలాగే గోమాత పూజను కూడా ప్రారంభించారనమాట. గోమాతకి ముందుగా చక్కగా పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము, పువ్వులు ఇలా అన్నిటితో కలిపి షోడశ ఉపచార పూజలు అంటాం కదా, వాటన్నిటినీ కూడా చక్కగా అందరితో ఒకరి తర్వాత ఒకరు ఏమేమి వేయాలి ఏం చేయాలని చక్కగా వివరిస్తూ చెప్పారనమాట. అందరి చేత చక్కగా గోపూజను నిర్వహించారు. అంతేకాకుండా గోమాతకి మనం వస్త్రాన్ని సమర్పిస్తాం కదా, పంచ చీర రెండు కూడా సమర్పిస్తాం కదా ఆవిడకి. ఎవరెవరైతే చీరలు పంచులు అన్నీ పూజ కోసం తీసుకొచ్చాం కదా, వాటిని చక్కగా అందరితో వేయించారనమాట. ఆ తర్వాత
గోవు కోసం తీసుకొచ్చిన ఆహారాన్ని చక్కగా నీళ్ళతో శుద్ధి చేసేసి ఆ తర్వాత మంత్రోచ్చారణతో దాన్ని పవిత్రమైన ప్రసాదంగా మార్చేసి ఇంకా అందరి చేత కూడా చక్కగా కొబ్బరికాయల్ని కొట్టించేసి ఆవుకి ప్రసాదాన్ని పెట్టించారనమాట. ఆవుకి ప్రసాదంగా చక్కగా జావని, అదేనండి బెల్లంతో జావ చేస్తాం కదా, ఆ జావని, అలాగే కొంచెం నెయ్యి కలిపిన బియ్యాన్ని, అలా అంతేకాకుండా చక్కగా తీపి అట్లని, అలా ఏవేవి తింటాయో అరటిపళ్ళని, వాటన్నిటిని కూడా చక్కగా ఆవిడకి గోమాతకి పెట్టేసి ఆ తర్వాత అందరం కలిసి కూడా చక్కగా హారతిని ఇచ్చేసి ఇంకా పూజనైతే పూర్తి చేసుకున్నామండి. ఎంత ఆనందంగా అనిపించిందంటే గోమాతకి హారతి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు. ఎందుకంటే పంచామృతాలు ఎంతటి పవిత్రమైనదో గోమాత పంచతం అనేది అంత పవిత్రం కదండి. ఇంకా పూజ జరుగుతున్నప్పుడు గోపంచతం పట్టేసి కూడా అందరికీ చక్కగా ఆ గోపంచతాన్ని చల్లాం. ఎందుకంటే మనకి ఆవుతో వచ్చినటువంటి ఆ పంచదాన్ని చాలా రకాలుగా చాలా వ్యాధులు నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అంత పవిత్రమైనటువంటి గోమాతని పూజ చేసుకోవడం అనేది మన జన్మధన్యమండి. ఎందుకంటే మన ధార్మిక సిద్ధాంతం ప్రకారంగా, మన హిందూ సిద్ధాంతం శాస్త్రాల ప్రకారంగా చెట్టుని పుట్టని జంతువుల్ని కూడా పూజించే సంస్కారం అనేది మనకి చిన్నతనం నుండే మన పూర్వీకుల నుండే మనకు వచ్చింది. అంటే అన్నిట్లో కూడా మనము దైవాన్ని చూడాలి, మంచిని చూడాలి, మంచిని పెంచుకోవాలనేది ఎక్కువగా అందరూ చెప్పడం అనేది జరుగుతుందండి. చక్కగా అందరం కలిసి పంతులు గారికి తాంబూలాన్ని సమర్పించుకున్నామండి. అలాగే హాయిగా ఆయన ఆశీర్వాదాలు కూడా అందరం తీసుకున్నామండి. ఆ తర్వాత గ్రూప్ ఫోటోగా ఒక ఫోటోకి పోజెస్ అయితే ఇచ్చామండి అందరూ ఉన్నాం. ఆ తర్వాత ఇదిగో చూడండి, ఎత్తుల బండి పైన ఇంకా ఊరేగింపుకైతే ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా బయలుదేరారంటే అందరూ కూడా బయలుదేరారండి. మధ్యాహ్నం అయిపోవడం వల్ల ఇంకా ఒక్క బండి మీదే తిరిగారండి. ఇంకా సాయంత్రం అయితే చాలా బళ్ళ మీద తిరుగుతారనమాట. ఊరంతా ఇలా తిరిగేసి పొలానికి వెళ్ళి చక్కగా పొంగల్ని వండుతారనమాట. ఈ పూజలు, వ్రతాలు, నోములు అన్నీ కూడా చెప్తుంది ఒకే అర్థం, ఒకే పరమార్థం అనేది. అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి ఏమైనా చేసుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినా సరే కలిసిమెలిసి ఆ సమస్యను పూర్తి చేసుకోవాలి. అంటే ఆ సమస్య నుంచి పరిష్కారాన్ని వెతుక్కొని ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలనేసి మనకి ఎక్కువగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా పల్లెల్లో అయితే పండగలు అనేవి, పబ్బాలు అనేవి ఎంత ఆనందంగా జరుగుతాయనంటే కన్నులు రెండు కూడా చాలవండి, అంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నేను సిటీల్లో చూస్తున్నానండి, ఈ అపార్ట్మెంట్స్ కల్చర్లో పైనెవరు ఉంటారో, కిందనెవరు ఉంటారో, పక్కనెవరు ఉంటారో కూడా అంతగా తెలియదండి. అలాంటి వాళ్ళ మధ్యలో నుంచి ఊరెళ్తే ఆ ఆనందమే వేరండి. చక్కగా పొలంలో పొంగల్ని వండేసుకొని ఇంకా తినేసి అందరూ కూడా హాయిగా ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకున్నారండి. ఇదండి మా సంక్రాంతి సంబరాల్లో భాగమైనటువంటి కానుకల కనుమ వేడుకలు అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విశాలాక్షి.